ఒక ఊరిలో భార్యాభర్తలు ఎప్పుడూ గొడవ పడుతూ ఉండేవారు. తన భార్య ఎప్పుడూ అరుస్తూనే ఉండేది. అవసరం లేని మాటలు మాట్లాడుతూ ఉండేది. ఆమె ఎక్కువగా మాట్లాడడం వల్ల ఏదో ఒక సమస్య వస్తూ ఉండేది. ప్రతిరోజు ఇలా జరుగుతూ ఉండేది. భర్తకి ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఒక రోజున తన మిత్రుడు తన వద్దకు వచ్చి ఆయన సమస్యను తెలుసుకొని పక్క ఊరికి ఒక సాధువు వచ్చాడని, ఆయన నీకు ఏదైనా పరిష్కారం చూపిస్తాడు అని చెప్తాడు. అది విన్న ఆ వ్యక్తి మరునాడు ఉదయాన్నే తన భార్యను తీసుకొని ఆ సాధువు వద్దకు చేరుకున్నాడు. గురువుగారికి నమస్కరించి, గురుదేవా, ఈమె నా భార్య. ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది. అనవసరమైన విషయాల గురించి మాట్లాడుతూ నాతో గొడవ పడుతూ ఉంటుంది. నేను చాలా నచ్చజెప్పే ప్రయత్నాలు చేశాను. తక్కువగా మాట్లాడమని, మౌనంగా ఉండమని చెబుతూనే ఉన్నాను. కానీ నా మాట అస్సలు వినడం లేదు. దానివల్ల మా ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటాయి అని చెప్పాడు. అప్పుడు ఆ సాధువు, నేను ముందుగా మీకు ఒక కథను చెప్తాను. అది విన్న తరువాత మీకు బాగా అర్థమవుతుంది. ముందు కథను జాగ్రత్తగా వినండి అంటూ కథను చెప్పడం ప్రారంభించాడు. పూర్వం మా గురువుగారి ఆశ్రమంలో ఒక శిష్యుడు ఉండేవాడు. అతను చాలా మాట్లాడేవాడు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేవాడు కాదు. అక్కడి మాటలు ఇక్కడ, ఇక్కడి మాటలు అక్కడ చెబుతూ ఉండేవాడు. అతను భిక్ష కోసం ఊరిలోకి వెళ్ళినా ఏదో ఒక విషయాన్ని తీసుకువచ్చి మిగతా శిష్యులకు చెబుతూ ఉండేవాడు. ఎదుటివారి ముందు నేనే గొప్ప అని నిరూపించుకునే ప్రయత్నం చేసేవాడు. తన గురించి తానే గొప్పగా చెప్పుకునేవాడు. ఆ ఆశ్రమంలో తాను మాత్రమే గొప్ప అనే భావన అతనికి ఉండేది. నేను చాలా గొప్ప ఇంట్లో జన్మించాను. నేను అనుకుంటే చాలా సుఖంగా జీవించేవాణ్ణి. కానీ నేను అన్నింటినీ విడిచి ఇక్కడకు వచ్చాను. ఎందుకంటే నన్ను నేను తెలుసుకోవాలి. నాకు ఆత్మజ్ఞానం కలగాలని ఈ ఆశ్రమానికి వచ్చాను అని చెప్పుకునేవాడు. ఒకరోజు గురువుగారు అందరు శిష్యులను పిలిచి, మీరందరూ వచ్చే నెల మొత్తం ఎలా ఉండాలో ఒక సంకల్పం తీసుకోండి. దానివల్ల మీ ఏకాగ్రత, సంకల్ప శక్తి పెరుగుతుంది. మీకు ఆత్మశక్తి కలుగుతుంది. మీరు మీ శక్తిని అనుసరించి మీరు చేయగలిగిన సంకల్పాన్ని మాత్రమే తీసుకోండి. మీ సంకల్పం నెల రోజులు పూర్తి కాకుండానే విరిగిపోతే మీరు మళ్ళీ మీ పాత దినచర్యలు పాటించాలి అని అంటాడు. ఇక అందరు శిష్యులు వారి వారి శక్తిని అనుసరించి వివిధ రకాల సంకల్పాలను తీసుకున్నారు. గురువుగారికి తాము తీసుకున్న సంకల్పం గురించి వివరించి ఒక్కొక్కరుగా అక్కడ నుండి వెళ్ళిపోయారు. కానీ అతిగా మాట్లాడే ఆ శిష్యుడు మాత్రం నేరుగా గురువు వద్దకు చేరుకొని, గురువుగారు, అందరిలాగా నేను చిన్న చిన్న సంకల్పాలను తీసుకోను. నేను ఒక పెద్ద సంకల్పం తీసుకోవాలనుకుంటున్నాను. ఇక మీరే చెప్పండి, నేను ఎలాంటి సంకల్పం తీసుకోవాలి అంటూ ఆ గురువుగారినే అడుగుతాడు. అప్పుడు ఆ గురువు ఒక నవ్వు నవ్వి, నాయనా, నేను ఇచ్చిన సంకల్పం నువ్వు పూర్తి చెయ్యగలవా? అది నీ వల్ల సాధ్యమవుతుందా? కాదు, అది నీ వల్ల సాధ్యం కాదు. నువ్వు దానిని పూర్తి చేయలేవు. అందుకే నువ్వే ఏదైనా నీ శక్తికి తగ్గట్టుగా ఒక సంకల్పాన్ని ఎంచుకో అని అంటాడు. అప్పుడు ఆ శిష్యుడు, లేదు గురుదేవా, మీరు ఏ సంకల్పం ఇచ్చినా నేను దానిని తప్పకుండా పూర్తి చేస్తాను. మీరు ముందు ఆ సంకల్పం ఏమిటో చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు ఆ గురువు, సరే అయితే నువ్వు వచ్చే నెల మొత్తం మౌనంగా ఉండాలి. ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. ఇదే నీ సంకల్పం అని చెప్తాడు. అప్పుడు ఆ శిష్యుడు, గురుదేవా, ఇది కూడా ఒక సంకల్పమా? ఇది చాలా సులభం. ఒకే నెల కదా మౌనంగా ఉండేది. ఇంకా ఏదైనా పెద్ద సంకల్పం ఇవ్వండి అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ గురువు, నాయనా, నువ్వు ముందు ఈ సంకల్పాన్ని పూర్తి చేసి అప్పుడు నా వద్దకు వచ్చి మాట్లాడు అని చెప్తాడు. ఇక ఆ శిష్యుడు మరుక్షణమే మౌనంగా ఉండడం మొదలుపెట్టాడు. అక్కడ నుండి తిరిగి వెళ్ళిపోయాడు. అతనికి మౌనంగా ఉండడం చాలా సులువు అనిపించింది. అతను ఒకరోజు ఎలాగో మౌనంగా ఉండి గడిపేశాడు. కానీ రెండవ రోజు మౌనం అతని స్వేచ్ఛకు అడ్డుగా అనిపించింది. మూడవ రోజు అతని మనస్సు బరువయ్యింది. ఇక నాలుగవ రోజు నుండి అతని మనస్సులో ప్రశాంతత లేదు. ఎందుకంటే ఆ ఆశ్రమంలోని అందరు శిష్యులు ఒకరితో ఒకరు బాగా మాట్లాడుకుంటున్నారు. తాను కూడా వాళ్లతో మాట్లాడాలనుకున్నాడు. కానీ అతని సంకల్పం అతనికి అడ్డు వస్తుంది. అందుకే అతను మౌనంగా ఉండిపోయాడు. ఇలాగే ఇంకా కొన్ని రోజులు గడిచిపోయాయి. మెల్లిగా ఆ శిష్యుడు అనారోగ్యం పాలయ్యాడు. అతని తల ఆలోచనలతో బరువెక్కింది. ఆహారం కూడా సరిగ్గా తీసుకోవడం లేదు. అతను కేవలం మాట్లాడాలనుకుంటున్నాడు. ఇక అతను నేరుగా
నేరుగా గురువు వద్దకు వెళ్ళి ఒక కాగితం మీద రాసి చూపించాడు. గురుదేవా, నేను మాట్లాడాలనుకుంటున్నాను. మాట్లాడకుంటే నాకు శ్వాస ఆడడం లేదు, నాకు ప్రశాంతత లేదు, మానసికంగా ప్రశాంతంగా లేను. ఇప్పుడు నేను ఏం చేయాలి? సంకల్పాన్ని వదిలివేయాలా అంటూ రాసి చూపించాడు. అది చదివిన గురువుగారు, నాయనా, ఎవరైతే సంకల్పాన్ని పూర్తి చేస్తారో వారిలో అంతర్గతంగా ఆత్మశక్తి పెరుగుతుంది. అంతర్గతంగా శక్తి ఉన్నవాడు జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుంటాడు. సంకల్పం తీసుకోవడం నీ చేతుల్లోనే, సంకల్పం విడిచిపెట్టడం నీ చేతుల్లోనే ఉంది. నీ తోటి శిష్యులలో చాలామంది శిష్యులు తమ సంకల్పాన్ని మధ్యలోనే విడిచి పూర్వపు దినచర్యలో సాగిపోతున్నారు. నీతో కాకపోతే నువ్వు కూడా ఈ సంకల్పాన్ని వదిలేసి పాత దినచర్యలోకి రావచ్చు. కానీ నువ్వు ఈరోజు ఈ చిన్న సంకల్పాన్నే పూర్తి చేయలేకపోతే ఇక జీవితంలో వచ్చే పెద్ద పెద్ద సంకల్పాలను ఎలా నెరవేరుస్తావు? ఇక నీ ఇష్టం అని చెప్తాడు. గురువు చెప్పిన మాటలు ఆ శిష్యుని మనస్సుకు తగిలాయి. ఏమీ మాట్లాడకుండా తిరిగి తన గదిలోకి వెళ్ళిపోయాడు. అప్పటి నుండి తనకు అత్యవసరమైన పనుల కోసం మాత్రమే బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయేవాడు. ఇలా 15 రోజులు గడిచిపోయాయి. ఆ ఆశ్రమంలోని అందరి శిష్యుల సంకల్పాలు విరిగిపోయి అందరూ పాత పద్ధతిలోనే జీవిస్తున్నారు. కానీ అతని సంకల్పం మాత్రం ఇంకా అలాగే ఉంది. ఎవ్వరితో మాట్లాడడం లేదు. ఆశ్రమంలోని అందరూ ఆశ్చర్యపోతున్నారు. అంతగా మాట్లాడే ఆ శిష్యుడు మౌనంగా ఎలా ఉంటున్నాడు అని అనుకుంటున్నారు. 15 రోజులు గడిచిన తరువాత ఆ శిష్యుడు గురువు దగ్గరకు వెళ్ళి ఇలా రాసి చూపించాడు. గురుదేవా, నేను బయటకు మౌనంగానే ఉన్నాను, కానీ నా లోపల చాలా శబ్దాలు, అరుపులు వినబడుతున్నాయి. నేను లోపల మాట్లాడుకుంటున్నాను. నా మనస్సు రకరకాల ప్రశ్నలు అడుగుతుంది. నేను బయటకు ఎంత మౌనంగా ఉంటున్నానో లోపల అంతగా అరుస్తున్నాను. గురుదేవా, ఇప్పటికీ కూడా నా సంకల్పం నిలబడే ఉందా అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ గురువు, అవును, నీ సంకల్పం ఇంకా విరిగిపోలేదు. కానీ ఎప్పటి వరకు బయటి వ్యక్తుల మాటలు నీకు వినిపిస్తూనే ఉంటాయో అప్పటి వరకు నీ మనస్సులో ప్రశాంతత ఉండదు. నువ్వు బయటకు మౌనంగా ఉన్నా లోపల మాత్రం మాట్లాడుతూనే ఉంటావు. నువ్వు ఆ మాటల నుండి దూరంగా వెళ్ళిపో అని అంటాడు. గురువుగారికి నమస్కరించి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఉదయం తొందరగానే లేచి అడవుల వైపు వెళ్ళిపోయాడు. ఇలా రోజులు గడిచిపోతున్నాయి. సంకల్పం కోసం గురువుగారు ఇచ్చిన నెల రోజుల సమయం ముగిసిపోయింది. కానీ అడవుల్లోకి వెళ్ళిన ఆ శిష్యుడు మాత్రం ఇంకా తిరిగి రాలేదు. ఆశ్రమంలోని శిష్యులందరూ అతడిని అడవిలోని క్రూర జంతువులు చంపేశాయేమో అని అనుకున్నారు. అందరూ అతడిని చాలా వెతికారు, కానీ అతని జాడ ఎక్కడా దొరకలేదు. ఇక అందరూ నిర్ధారించుకున్నారు అతడిని అడవిలోని క్రూర జంతువులు తినేశాయి అని. కానీ గురువుగారికి అలా అనిపించలేదు. ఒకరోజు ఒక శిష్యుడు గురువు వద్దకు వచ్చి, గురుదేవా, ఆ అతిగా మాట్లాడే శిష్యుడికి ఏం జరిగింది? నిజంగానే అతడిని జంతువులు చంపేశాయా? అసలు ఏం జరిగి ఉంటుంది అని అడుగుతాడు. అప్పుడు ఆ గురువు, అయి ఉండవచ్చు, జంతువులు అతడిని చంపవచ్చు, లేదా అతను తిరిగి రాకపోవడానికి వేరే కారణం కూడా అయి ఉండవచ్చు. అతను దేనికోసమైతే అడవుల్లోకి వెళ్ళాడో అక్కడ అతనికి అది దొరికి ఉండవచ్చు అని అంటాడు. అప్పుడు ఆ శిష్యుడు, గురుదేవా, ఎక్కువగా మాట్లాడడం ఇంత ప్రమాదమా? అప్పుడు ఆ గురువు, నాయనా, మానవునికి ఉండే అనేక దుఃఖాలలో ఒక దుఃఖం ఏమిటంటే మౌనంగా ఉండకపోవడమే. మానవుడు ఎల్లప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు. మనం అనవసరంగా మాట్లాడడం వల్లే అనేక సమస్యలు వస్తాయి. మనలో ఎవ్వరు కూడా మాట్లాడకుండా ఉండాలని చూడరు. ఎదుటివారికి తన గురించి అన్నీ చెప్పేయాలనుకుంటారు. తన మనస్సులో ఉన్న విషయాలన్నీ ఎదుటివారికి అవసరం లేకున్నా వారికే చెప్పాలనుకుంటారు. తాను చెబుతున్నదే సరైనది అంటూ వాదిస్తారు. సరిగ్గా ఇలాగే ఎదుటివారు కూడా ఆలోచిస్తారు. ఇలా ఒకరి గురించి ఒకరు చెప్పుకోవడం జీవితాంతం నడుస్తూనే ఉంటుంది. దీనివల్ల ఎవ్వరికీ లాభం ఉండదు. అంతేకాదు, దీనివల్ల వారి శక్తి, విలువైన సమయం, వాళ్ళ గౌరవం కోల్పోతారు. అప్పుడు ఆ శిష్యుడు, గురుదేవా, మరి దీనికి పరిష్కారం ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు ఆ గురువు, నాయనా, పూర్తి అవగాహనతో మన ఆలోచనలను చూడాలి. మాట్లాడుతున్న ప్రతి మాటను ఆలోచించి మాట్లాడాలి అని చెప్తాడు.
అతిగా మాట్లాడే శిష్యుడు ఆశ్రమాన్ని విడిచి 3 నెలలు గడిచిపోయాయి. కానీ అతని గురించి ఎవ్వరికీ ఏమీ తెలియదు. అందరూ కూడా ఇక అతను తిరిగి వస్తాడు అనే విషయం మర్చిపోయారు. కానీ ఒక రోజున ఆ శిష్యుడు ఆశ్రమానికి తిరిగి వస్తాడు. అతడిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కానీ అతను ఇంతకు ముందులాగా లేడు. అతను పూర్తిగా మారిపోయి తిరిగి వచ్చాడు. అతని కన్నులల్లో పూర్తిగా శాంతి కనిపిస్తుంది. ఆ ఆశ్రమంలోకి రాగానే అందరు శిష్యులు అతడిని చుట్టుముట్టారు. అందరూ అతడితో మాట్లాడుతున్నారు. అతను కూడా మాట్లాడుతున్నాడు. కానీ ఇంతకు ముందులాగా ఏది పడితే అది అనవసరమైన మాటలు మాట్లాడడం లేదు. అతను మాట్లాడే ప్రతి మాట చాలా మధురంగా, ఎంతో ఆలోచించి మాట్లాడుతున్నట్లుగా మాట్లాడుతున్నాడు. కొద్దిసేపు శిష్యులతో మాట్లాడిన తరువాత నేరుగా గురువుగారి వద్దకు చేరుకున్నాడు. గురువుగారి పాదాలకు నమస్కరించి, గురుదేవా, నేను ఇప్పుడు కూడా మౌనంగానే ఉన్నానా? నా సంకల్పం ఇంకా నడుస్తుందా అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ గురువు ఆ శిష్యుని కన్నులను బాగా గమనించి, నాయనా, నువ్వు ఇంకా మౌనంలోనే ఉన్నావు. నువ్వు ఏమీ మాట్లాడడం లేదు. నీ సంకల్పం ఇంకా నడుస్తూనే ఉంది అని అంటాడు. అప్పుడు ఆ శిష్యుడు, గురుదేవా, నేను ఆశ్రమం నుండి అడవిలోకి వెళ్ళినప్పుడు బయటకి మాట్లాడలేదు. కానీ నా లోపల చాలా రకాల శబ్దాలు, అరుపులు వినిపించేవి. నా మనస్సులో చాలా రకాల ప్రశ్నలు ఉండేవి. నేను ఇంకా అడవి లోపలికి వెళ్ళాను. అక్కడ మానవ మాతృలు ఎవ్వరూ లేరు. నాకు శాంతి లభిస్తుందని అటు వెళ్ళాను. నేను ఎంత ఏకాంతంలోకి వెళ్ళానో నా లోపల ఉన్న శబ్దాలు మరింతగా పెరిగాయి. అప్పుడు నాకు అర్థమయ్యింది నేను ఎంత పెద్ద తప్పు చేశానో. నేను నా కుటుంబీకులతో, నా స్నేహితులతో మాట్లాడిన మాటలన్నీ నాకు గుర్తుకు వచ్చాయి. ఎదుటివారిని నా మాటలతో ఎంత ఇబ్బంది పెట్టానో నాకు అర్థమయ్యింది. చాలా రోజుల వరకు పాతవన్నీ నాకు గుర్తుకు వస్తున్నాయి. కానీ మెల్లిమెల్లిగా ఒక్కొక్కటిగా నా మనస్సులోంచి పాత విషయాలన్నీ తొలగిపోయాయి. ఇక లోపల నుండి కూడా నేను మౌనంగా ఉన్నాను. ఆ అడవిలో నాకు కొత్త విషయాలు చెప్పేవారు అక్కడ ఎవ్వరూ లేరు. మెల్లిమెల్లిగా నాకు శాంతి లభించింది. ఇప్పుడు ఏ ఆలోచన లేదు. ఎవ్వరితో మాట్లాడవలసిన అవసరమూ లేదు. ఆ రోజు నాకు పూర్తిగా 4 వైపుల నుండి శాంతి లభించింది. అయినా కూడా కొన్ని శబ్దాలు వినబడ్డాయి. ఆ శబ్దాలు ముందు కూడా వచ్చేవి, కానీ నేనే వినలేకపోయాను. ఆ శబ్దాలు ఏమిటంటే గాలి వీస్తున్న శబ్దం, పక్షుల కిలకిల శబ్దాలు, పారుతున్న నీటి శబ్దం. ఇవన్నీ నేను మొదటిసారి విన్నాను. అన్ని వైపుల నుండి నాకు శాంతి కనిపించింది. నాకు ఇంతకుముందు ఎప్పుడు ఇంత శాంతి లభించలేదు. ఇప్పుడు నేను ఆశ్రమంలోని శిష్యులతో మాట్లాడాను, మీతో మాట్లాడుతున్నాను. నేను అన్నీ చూస్తున్నాను, నడుస్తున్నాను. కానీ నేను లోపల మాత్రం చాలా ఏకాంతంగా ఉన్నాను, మౌనంగా ఉన్నాను. నా మనస్సులో ఏ ఆలోచనలు లేవు. గుంపులో ఉన్నా నేను ఏకాంతంగానే ఉన్నాను అని అంటాడు. అప్పుడు ఆ గురువు, నాయనా, మనం బయటకు మాట్లాడుతున్నన్ని రోజులు లోపల అశాంతి ఉంటుంది. ఏ రోజైతే లోపల పరిశీలించి చూసుకుంటామో అప్పుడు బయటకు మనం మాట్లాడలేము. లోకంలో ఎన్ని చెడు పనులు జరుగుతాయో అవన్నీ కూడా కేవలం ముందుగా మాటలతోనే మొదలవుతాయి. మనం అవసరానికి మించి మాట్లాడుతాం. మనం ఎదుటివారు చెప్పేది వినం. ముందుగా మన గురించి గొప్పగా చెప్పాలనుకుంటాం. దీనివల్ల మన విలువైన శక్తి, సమయం రెండూ వ్యర్థమైపోతాయి అని చెప్తాడు. ఇదంతా విన్న శిష్యుడు గురువుగారికి నమస్కరించి తిరిగి అక్కడ నుండి దూరంగా వెళ్ళిపోయాడు. ఈ కథను ముగించిన సన్యాసి ఆ దంపతులకు ఇలా చెబుతున్నాడు, చూడండి, ఎప్పుడైతే ఒకరు చెప్పేది పూర్తిగా వినకుండా అనవసరంగా మాట్లాడుతారో, ఎదుటి వారిని అర్థం చేసుకోకుండా మాట్లాడుతారో అప్పుడు గొడవలు మరింతగా పెరుగుతాయి. ముందుగా మీరు శాంతంగా ఉండడం నేర్చుకోండి. మాట్లాడుతున్న ప్రతి మాట ఆలోచించి మాట్లాడండి. ఒకరిని ఒకరు అర్థం చేసుకోండి. ఎంత అవసరం ఉంటుందో అంతే మాట్లాడుకోండి. వ్యర్థమైన మాటలు మన సమయాన్ని, శక్తిని నష్టపరుస్తాయి అని చెప్తాడు. ఇక ఆ దంపతులు తమ తప్పును తెలుసుకొని గురువుగారికి నమస్కరించి ఆనందంగా అక్కడ నుండి వెళ్ళిపోయారు. చూశారు కదా. మీకు గనక ఈ వీడియో నచ్చితే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. జై శ్రీకృష్ణ.